దివ్యల మాధురి కాదు కాదు దువ్వాడ మాధురి అని చెప్పి ఆవిడ అంటున్నారు. సరే దివ్యల మాధురినో దువ్వాడ మాధురినో ఎవరైతేనేమి మొత్తానికి అడల్టరీ లవ్లో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అలాగే మాధురి ఉన్నారు. వీళ్ళు తనుజ బిగ్ బాస్ రన్నరప్ ఆవిడ్ని తిరుమల తీసుకెళ్లారు. అక్కడ ఆవిడ బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేశారు. ఆ వీడియోలు తీశారు. వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో వైరల్ అయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనల ప్రకారం ఎవ్వరు కూడా బర్త్డే కేక్ని పైకి తీసుకెళ్ళకూడదు. కానీ కేక్ని పైకి తీసుకెళ్ళి తిరుమలలో తనుజ బర్త్డే సెలబ్రేషన్స్ చేశారు కేక్ కట్ చేసి. సరిగ్గా ఇక్కడే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి నిఘా ఏమైంది అనేటువంటి ప్రశ్న తలెత్తుతుంది. గతంలో కూడా విజిలెన్స్ అక్కడ ఉన్నటువంటి నిఘా వ్యవస్థల మీద అనేక రకాల ఆరోపణలు వచ్చాయి, విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు ఇంకా ఎక్కువ అయ్యాయి. దానికి కారణం ఏంటంటే దివ్యల మాధురి గారు గతంలో కూడా తిరుమల వెళ్ళి అక్కడ వీడియోలు తీసి ఇన్స్టాలో పెట్టడం జరిగింది, సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది, రీల్స్ చేశారు. ఆ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యం కేసు పెట్టింది. ఆ కేసుకు తిరుపతిలో కోర్టులో అటెండ్ అయ్యారు శుక్రవారం రోజు. అదే శుక్రవారానికి ముందు రోజు తనుజ బర్త్డే సెలబ్రేషన్స్ తిరుమలలో చేసి వీడియో పెట్టారు. మళ్ళా అంటే భక్తి భయం ఈ రెండు వీళ్ళకు ఉన్నాయా లేవా అనేది ప్రాథమికంగా వస్తున్నటువంటి ప్రశ్న. తెలియక చేసినటువంటి తప్ప, తెలిసి చేసినటువంటి తప్ప అనేది కూడా ఇంకొక ప్రశ్న. వీళ్ళని చూసి అనేక మంది రీల్స్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఒకళ్ళు గీతా రాయల్ ఆవిడ వెళ్ళారు. ఆవిడ ఒక రీల్ పెట్టారు. అంతకుముందు శ్రీవాణి దర్శనానికి వెళ్ళినటువంటి ఒక లేడీ ఇంటర్వ్యూలో నేను 15 నిమిషాల పాటు అలా వెంకటేశ్వర స్వామి దగ్గర ఎదురుగా నించున్నాను, దానికి కారణం టీటీడీలో ఉండేటువంటి పెద్దలు వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ అని చెప్పి ఆవిడ ఒక వివాదాస్పదమైన కామెంట్లు, వివాదాస్పదమైన ఇంటర్వ్యూలో ఆవిడ దొరికిపోయారు. ఇలా తరచూ రీల్స్ చేస్తూ ఆ మధ్యకాలంలో ఎవరో పెళ్లి జంట వాళ్ళు కిస్ చేసుకుంటూ ఒక రీల్ చేశారు తిరుమల తిరుపతి దేవస్థానానికి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ముందు వైపు. ఇలా రీల్స్ తోటి తిరుమల కొండని ముంచెత్తుతున్నాయి రీల్స్. మరి వీళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఎవరు చర్యలు తీసుకోవాలి అని అంటే అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్, అక్కడ ఉన్నటువంటి పోలీసు నిఘా. వాస్తవంగా తిరుమలలో చీమ చిటికమంటే తెలిసిపోవాలి, అంత పగడ్బందీగా నిఘా ఉండాలి. కానీ రీల్స్ యథేచ్ఛగా చేసేస్తున్నారు. అందుకే బహుశా తిరుపతి ఎస్పీ స్పెషల్ కమాండర్స్ తోటి ఒక మాక్ డ్రిల్ నిర్వహించారు గురువారం రోజు. మాక్ డ్రిల్ నిర్వహించి ఎలా ఈ రీల్స్ చేసేటువంటి వాళ్ళని కట్టడి చేయాలి అనే దాని మీద ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నారు. అట్లీస్ట్ ఇక నుంచి అయినా సరే ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండేలాగా నిఘా ఎలా పెంచుతారు, ఎలా పెంచాలి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.